కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చరమాంకంలో, ఈ వృత్తి చరమాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడు రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా? చంద్రబాబు గారు 1978లో ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను అదే సంవత్సరం ఈ వృత్తిలోకి వచ్చాను. తండ్రి వయసు, చంద్రబాబు గారి వయసు నా వయసు దాదాపు సమానం అని చెప్పాలి. ఆయన నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్దగా అవుతుంది. అలాంటి నన్ను పట్టుకుని ఆయన వాడు వీడు అన్నారట ఒకరాయన. సరే, వారు గౌరవం, మంత్రి పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, వారు ఏం మాట్లాడినా తండ్రి వయసులో ఉన్న వాళ్ళని సైతం మరి గౌరవించకుండా అట్లా మాట్లాడటం, నేను తప్పు చేశానా లేదా అన్నది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటపడ్డాను కాబట్టి కాస్త ధైర్యంగా మేము ముందుకు రాగలిగాను. కానీ భావోద్వేగానికి గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నాకు ఈ రకమైన బురద పడుతుంది, మచ్చ వేస్తున్నారే అనే బాధ మాత్రం నాకు కలిగింది.